ఎక్కడన్నా మీరు వచ్చే రూట్లో ఇక్కడ ఫైర్ అయింది నాకు తెలుసుకుంటే మీరు చెప్పగలుగుతారు వాళ్ళకి. మీకు ఇవి చూపిస్తున్నారు కదా, మీరేం చేస్తారు, ఆ సింపుల్ ఒక అంకుల్ చెప్పారు, ఇట్లా క్లాత్ రౌండ్ ఫోల్డ్ చేస్తే మంటలు ఈజీగా ఆడిపోయింది, అలా చేయండి అని చెప్పగలుగుతారు. అంతేనా? అందరూ గుర్తుపెట్టుకోవాలి ప్రతిదీ కూడా. ఇంకోటి, ఎలక్ట్రికల్ బోర్డు ఫైర్ అయింది అనుకోండి, స్విచ్ బోర్డు ఫైర్ అయితే ఏం చేస్తారు? వాటర్ పోస్తారు. వాటర్ పోయకూడదు. వాటర్ పోయటం వల్ల ఏమవుతుంది? షార్ట్ సర్క్యూట్ అవుతుంది, మనం కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ దగ్గర అంటే ఏబీసీ అండ్ CO2 సిలిండర్స్ ఉండవు. కాబట్టి మీ ఇంటి దగ్గర ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్ ఫైర్ అయినా, పక్క వాళ్ళ ఇంట్లో ఫైర్ అయినా కానీ మీరేం చేస్తారంటే, పొడి ఇసుకుంటుంది కదండి, పొడి ఇసుక ఒక బౌల్లో తీసుకొని స్విచ్ బోర్డు ఫైర్ అవుతుందంటే వెంటనే తీసుకెళ్ళి వెళ్తాం, ఈ మట్టి తీసుకెళ్ళి గుప్పేసేయాలి. దానివల్ల ఏమవుతుందంటే ఆక్సిజన్ సప్లై కట్ అయ్యి మంట అనేది బంద్ అయిపోతుంది. తర్వాత ఆన్ ఆఫ్ బటన్ బంద్ చేసుకొని ఎలక్ట్రీషియన్ పిలిపిస్తే ఆయన సెట్ చేస్తారు అన్నట్టు. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ.